ఆరోగ్యమివ్వని ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు, గుక్కెడు నీళ్ళైనా తాగనివ్వలేని పెక్కు సంద్రాలు ఉండేందుకు, అన్నదమ్ములంటూ అక్క చెల్లెళ్ళంటూ అనురాగమే లేని పిలుపెందుకు, అనురాగమే లేని పిలుపెందుకు. మునపటి పెద్దలు 3 పూటలా గటక రొట్టెలు తిని గట్టికుండేటోళ్ళు, 100 ఏళ్ళు వచ్చిన అదరక బెదరక జోరు జోరుగా పనులు చేసేటోళ్ళు. నేడేమో మనుషులు హోటళ్ళకెగబడి ఫాస్ట్ ఫుడ్ తింటూ బకాయం తోటి 30 ఏళ్లకే ముసలవుతున్నారు, 30 ఏళ్లకే ముసలవుతున్నారు. నాడేమో ఆడాళ్ళు పొద్దున లేసి వాకిలంతా ఊడ్చి కల్లాపు జల్లి రంగు రంగుల ముగ్గులేసేటోళ్ళు, కూరగాయలతోటి కట్టెల పొయ్యిపై తీరొక్క వంట చేసేటోళ్ళు. ఇంటి పనికి నేడు మనుషులు దూరమై రోగాలతో దోస్తీ చేస్తున్నారు, రోగాలతో దోస్తీ చేస్తున్నారు. కల్తీ లేనిదేది అగుపించదాయా, బీపీ షుగర్లతో బీతిల్లుతున్నారు. వాకింగ్ అంటూ వరుస కట్టిండ్రు, తన పని తను కూడా చెయ్యలేని స్థితిలో మిషన్ మోటార్లపై బతుకుతుండ్రు, మిషన్ మోటార్లపై బతుకుతుండ్రు. పక్కవాడితో పని నాకు లేదంటూ, తక్కువేమీ తాను కాదంటూ పెక్కులాడి తనము చూపుతుండ్రు. కాటికి పోయేది ఎప్పుడో తెలియదు, కాస్త సమయమందు కలిసి మెలిసి ఉండు. పైవాడి నుండి కబురు వచ్చిందా, నిమిషమైనను నిలవవిక్కడరురా నీ తోడు ఎవ్వరు, రారురా నీ తోడు ఎవ్వరు. శివరంతా నీ వెంట ఉండేది, నువ్వు చేసిన పుణ్యకర్మలే 10 మంది నోటన పలకాలి నీ పేరు. పోయినోడు మంచివాడంటూ మహారాజు లాంటి మనిషంటూ, మహారాజు లాంటి మనిషంటూ రోగ్యమివ్వని ఆస్తెందుకు,
అనుభవించలేని ధనమెందుకు